హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఆవకాయ పచ్చడి అనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఇలా పెట్టుకుంటే మనకి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందండి. నేనైతే పర్ఫెక్ట్గా చెప్తాను. ముందుగా ఆవకాయకి మామిడికాయలు తీసుకున్నానండి. ఆవకాయ పచ్చడి పెట్టుకుని సపరేట్గా ఉంటాయి. అవి తీసుకుని బాగా వాష్ చేసేయాలి. వాష్ చేసాక ఒకసారి పొడి క్లాత్తో తుడిచేయాలండి. తర్వాత ఇలా ఆవకాయ పచ్చడి పెట్టుకునే ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక లోపల మనకి జీడ అనేది ఉంటుంది కదా, మొత్తం కూడా తీసేసుకొని ఒకసారి పీసెస్ని మళ్ళీ ఇంకోసారి పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలండి. అలా తుడుచుకోవాలి. తడి ఉంటే మనకి పచ్చడి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండదు. ఇలా తుడుచుకున్నాక మనకైతే ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందండి. అస్సలు తడి ఉండకూడదు. తర్వాత ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఎన్నైతే వచ్చాయని ఇలాగ కొలుచుకున్నానండి. నేనైతే ఇక్కడ కప్తో కొలుచుకున్నాను. 2.5 అయితే వచ్చాయన్నమాట. అంటే 3 అండి, కొద్దిగా తక్కువైనాయి. ఇలా మనం తీసుకున్నవి ఇలా కప్తో కానీ గ్లాస్తో కానీ కొలుచుకుంటే మనకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. నేనైతే తక్కువ క్వాంటిటీయే పెట్టానండి. తర్వాత ఎక్కువ క్వాంటిటీ అయితే పెడతాను. ఇలా ఆవకాయ పచ్చడి కోసం ముక్కలు అయితే కట్ చేసి తుడిచి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేను పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే ఇందులోకి నేను ఆయిల్ వేస్తున్నానండి. వేరుశనగ ఆయిల్ అయితే వేస్తున్నాను. నార్మల్ ఆయిల్ అయితే మనకి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండదండి. ఇలా వేరుశనగ ఆయిల్లో వేసుకుంటే బాగుంటుందన్నమాట. నేనైతే ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఒకసారి ముక్కల్ని బాగా కలిపి ముక్కలకి ఆయిల్ని అయితే పట్టిస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి. మొత్తం కూడా ఈవెన్గా కలుపుకోవాలి. కలిపేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కలిపేసానండి. ఇప్పుడైతే కారం వేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీ పెడుతున్నాను కదండి, అందుకే తగినంత అయితే వేస్తున్నాను. మనం లాస్ట్లో టేస్ట్ చూసి కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ కారం వేసానండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవచ్చు అండి, ఎక్కువైతే బాగోదు కదా, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కదా. 2 స్పూన్స్ ఉప్పు వేసాను, 3 స్పూన్స్ కారం వేసాను. ఇప్పుడు 1 స్పూన్ మెంతిపొడి వేసానండి. మెంతిపొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత 1 స్పూను ఆవపిండి వేసాను. మెంతులు నార్మల్గా కూడా వేసుకోవచ్చండి, కానీ నార్మల్గా వేస్తే తీసేస్తారు కదా, తినరు. పిల్లలు అయితే ఇష్టపడరు కదండి. ఇలా పొడి చేతి వేసేస్తే బాగుంటుంది అనమాట. 2 స్పూన్స్ ఆవపిండి వేసానండి. ఆవపిండి వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించాలండి. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. ముక్కలకి ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే కలిపేసాక చూపిస్తానండి. చూడండి, ఇలాగా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫైనల్గా ఆయిల్ అయితే వేసుకోవాలండి. పచ్చడి చేయడం అయితే చాలా ఈజీ. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉంటే సింపుల్గా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్లో కూడా మనకి ఆవపిండి ఒకటి రెడీ చేసుకోవాలండి. మిగతావన్నీ కూడా మనకి ఇంట్లో ఉండేవే కదా. కాకపోతే మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవడమే కొంచెం టైం అయితే పడుతుందండి. ఇప్పుడైతే ఆయిల్ వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకున్నాక మనకైతే పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. దీన్నైతే మనం స్టోర్ చేసుకోవాలి. విడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. కర్రీ ఏది కూడా అవసరం ఉండదంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఆవకాయ పచ్చడి బాగా ఇష్టపడతారు. మీలో ఎంతమందికి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. అలాగే మీకు ఇష్టమైతే ఒక లైక్ కూడా వేయండి. చూడండి, మంచిగా కలర్ఫుల్గా వచ్చింది కదా. ఒక 3 రోజుల పాటు దీన్ని ఊరనివ్వాలండి. ఒక 3 రోజుల పాటు దీన్ని ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసేయాలి. 3 రోజులకి బాగా ఊరుతుందండి. అప్పుడు ముక్క మెత్తబడుతుంది అనమాట. దాని తర్వాత మనం ఎప్పుడైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇందులో కొద్దిగా వెల్లుల్లిపాయ వేసానండి. వెల్లుల్లిపాయ వేసి బాగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. పచ్చడిలో చాలామంది వెల్లుల్లిపాయలను కూడా ఇష్టంగా తింటారు. మేము కూడా తింటామండి. వెల్లుల్లిపాయలు వేసుకొని కలిపేసుకొని బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఒక 3 రోజులకి బాగా ఊరుతుంది కదా. తర్వాత మనం ఎప్పుడైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడైతే మీకు నేను బాక్స్ చూపిస్తున్నాను. ఆ బాక్స్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఆ బాక్స్ మొత్తం కూడా అప్లై చేసానండి. ఇలా అప్లై చేసి తర్వాత అందులోకి పచ్చడి పెట్టి స్టోర్ చేసుకోవాలన్నమాట. పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. ఆయిల్ తక్కువ అయితే నిల్వ ఉండదండి, పాడైపోతుంది. ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. నేను ఆవపిండి మెంతిపొడి కూడా ఫ్రెష్గా చేసి వేసానండి. అప్పుడే మనకి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అన్నీ కూడా ఫ్రెష్గా చేసి వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకైతే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా ట్రై చేయండి, సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏం కర్రీ లేనప్పుడు ఇలా పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చల్లగా వర్షాలు పడ్డప్పుడు స్పైసీగా తినాలనిపించినా సరే మంచి కాంబినేషన్ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.